నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ముందుకెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటికీ చాలా కంపెనీలను అయితే ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఐటీ రంగానికి వచ్చినట్టయితే ఇప్పటికే టీసీఎస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే దానికి గ్రౌండ్ కూడా ప్రిపేర్ అయ్యింది. అండ్ రిషికొండలోని భవనాలను కూడా మరి టీసీఎస్కి కేటాయించిన పరిస్థితి మనం చూసాం. అయితే ఏపీకి తాజాగా మరో శుభవార్త కూడా అందింది. ఇక త్వరలో మైక్రోసాఫ్ట్ కూడా రాబోతోంది. మరి 25 ఎకరాలు కొనుగోలు చేసింది నందిగామ దగ్గర అంటున్నారు. మరి దీని ద్వారా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది, అలాగే ఏపీ దశ తిరగబోతుందా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో ముందుకెళ్ళబోతుందా అంటే పరిస్థితులు అట్లనే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ గతంలో మనం చూసాం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ని తీసుకురావడం. సో మరి ఇప్పుడు ఏపీలో కూడా వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు అంటున్నారు. ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది? సో ఓవరాల్గా మీరేం చెప్తారు దీని గురించి? ఇవాళ మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అనేది అదొక పెద్ద గుడ్ న్యూస్, అదొక పెద్ద సంచలనం. ఎందుకంటే అక్కడేదో 25 ఎకరాలు కొందంటున్నారు. వాళ్ళ నేషనల్ మీడియా, ఇంగ్లీష్ పేపర్లు అన్నిటిలో కూడా నందిగామ దగ్గర మైక్రోసాఫ్ట్ ఏదో 181 కోట్లతో 25 ఎకరాలు కొందని, దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా అది మామూలు స్టాంప్ డ్యూటీ 9 కోట్లు కట్టారని, ఇంకా వేరే అవి కూడా ఒక 3 కోట్లు కట్టారని. అంటే ఏంటి, మైక్రోసాఫ్ట్ అనగానే నీకు గుర్తొచ్చేది చంద్రబాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నావు. అసలు అప్పుడు బిల్ గేట్స్తో చంద్రబాబు సమావేశం. ఆయన ఏంటి, ఒక 5 నిమిషాల ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఇవ్వనన్నాడు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు అప్పట్లో 95లో ఆయన నాకు మరి పొలిటీషియన్స్తో నాకేంటి పని అని అన్నాడు బిల్ గేట్స్. అంటే ఒక 5 నిమిషాలు ఇవ్వమని ఒత్తిడి చేసిన నేపథ్యంలో 5 నిమిషాలు ఇస్తే నీకు అది కాస్త 45 నిమిషాలు సాగింది. ఆయన అసలు ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు ఒక ల్యాప్టాప్తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసరికి బిల్ గేట్స్ ఆశ్చర్యపోయాడు. ఏది మైక్రోసాఫ్ట్ దిగ్గజం సాఫ్ట్వేర్, మరి ఆయన ఇవాళ అసలు నా ముందు ఒక సీఎం, అదేదో చిన్న రాష్ట్రం, ఆ చిన్న రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం ఏంటనే ఒక ముద్ర పడి ఆ తర్వాత మళ్ళా వదిలేయలేదు చంద్రబాబు. ఏం చేశాడు, మళ్ళీ న్యూయార్క్ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళి అసలు ఖాళీ నడకన ఫైళ్ళు పట్టుకుని ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు, ట్రాఫిక్ జామ్ అయిపోతే. అక్కడ కూడా వెళ్ళి మళ్ళీ ఇంకోసారి బిల్ గేట్స్తో భేటీ, మీరు ఎట్టి పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో పెట్టాలని ఒత్తిడి, ఒక మాట తీసుకున్న నేపథ్యం. ఏది, మీరు గనక ఆసియాకు వస్తే, అమెరికా దాటి మీరు గనక ఇక్కడ ఆఫీసు మీ బేస్ పెట్టినట్లయితే హైదరాబాద్లో పెట్టాలని మాట తీసుకున్న విధానం. వెంటనే మరి ఆ మాటకు కట్టుబడి బిల్ గేట్స్ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెట్టడం, దాని దెబ్బకి నీకు అన్నీ వచ్చాయి. గూగుల్, అమెజాన్, మొత్తం అసలు సైబరాబాద్ నిర్మాణం. ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగళూరుకి దీటుగా కాదు మించిపోతుంది. హైదరాబాద్ 9 లక్షల మంది అక్కడ ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారంటే ఏటికేటి నీకు 50,000 ఉద్యోగాలు పెరుగుతున్న నేపథ్యం. అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏపీ వస్తుంది అంటున్నారు. అంటే మొన్న లోకేష్ బాబు టూర్, అమెరికా టూర్లో లోకేష్ ఏంటి, ఆయన అక్కడ నాదెళ్ల సత్యతో భేటీ, నాదెళ్ల సత్యతో లోకేష్ భేటీ, దాని ఫలితమే ఇవాళ ఇక్కడ 25 ఎకరాలు కొన్నారా. ఎందుకంటే అక్కడేదో ఐటీ సర్వ్ సినర్జీ సమావేశానికి వెళ్ళాడు లోకేష్. ఒక వారం రోజులు అక్కడ ఉన్న నేపథ్యంలో 23 దేశాలకు చెందినటువంటి 2,300 మంది పారిశ్రామిక దిగ్గజాలందరినీ కలిశాడు. అటు అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ, యాపిల్ ప్రియా సుబ్రహ్మణ్యంతో కలిశాడు, ఇటు గూగుల్, ఆ తర్వాత ఈ మైక్రోసాఫ్ట్ నాదెళ్ల సత్య, వీళ్ళందరితో ఆయన భేటీలు. ఇవాళ మైక్రోసాఫ్ట్ ఏపీ వస్తోంది అనగానే నీకు వెంటనే మైక్రోసాఫ్ట్ ఒక ఏపీలోనే కాదు 6 నగరాల్లో భూములు కొందంట. అది ఆ హిందుస్థాన్ టైమ్స్, ఇప్పుడు వాటిల్లో వచ్చినటువంటి ఎకనామిక్ టైమ్స్ వాటిల్లో వచ్చిన కథనాలు చూస్తే అటు పూనాలో, నెక్స్ట్ అటు ఆ నోయిడాలో అక్కడ ఒక 1000 కోట్లతో, ఇక్కడ ఒక 300 కోట్లతో అక్కడ కూడా వాళ్ళు పెడుతున్నటువంటి బేస్. ఏదైనా ఆంధ్రప్రదేశ్ అనేది ఇవాళ మరి రీబిల్డ్ ఏపీ, వికసిత ఆంధ్రప్రదేశ్. రేపో మాపో టీసీఎస్ విశాఖపట్నంలో నీకు ఓపెన్ అవుతుంది. ఇక అది 15,000 మందికి ఉపాధి. నటరాజన్ చంద్రశేఖర్తో లోకేష్ బాబు మరి 90 నిమిషాల భేటీ.
ఆయనే ఇవాళ ఈ ఇన్వెస్ట్మెంట్స్ టాస్క్ ఫోర్స్ కో చైర్మన్గా ఎవరు నటరాజన్ చంద్రశేఖర్ టాటా గ్రూప్. టీసీఎస్ నీకు విశాఖపట్నంలో వస్తుంది, మైక్రోసాఫ్ట్ ఇక్కడ నందిగామ అంటే నీకు అమరావతిలో. అంటే ఇప్పుడు బిట్స్ ఈరోజే వచ్చారట, బిట్స్ ప్రతినిధులు అక్కడ తిరిగారట, ఇక్కడ అమరావతిలో. నీకు అక్కడ ఏంటి వెంకటపాలెం ప్లేస్ చూశారంట, నీకు ఎస్ఆర్ఎం ఉన్న దగ్గర అక్కడ కూడా చూశారంట. మరి ఏ ప్లేస్లో పెడతారో బిట్స్ కనుక వస్తే మరి నీకు అదొక మంచి ఇన్స్టిట్యూషన్. హైదరాబాద్లో బిట్స్ మనకు తెలుసు, పిలాని బిట్స్ అనమాట. నీకు ఎక్స్ఎల్ఆర్ ఆల్రెడీ అక్కడ పెడుతున్నారు బిజినెస్ స్కూల్. ఇక్కడ ఎట్లయితే నీకు హైదరాబాద్లో బిజినెస్ స్కూల్ ఉందో అట్లా నీకు ఎక్స్ఎల్ఆర్ పెడితే అది 250 కోట్లు అక్కడ పెట్టుబడులతో. అంటే మొత్తం అమరావతి ఈరోజు పూర్తిగా అభివృద్ధి వైపు నడుస్తున్న నేపథ్యం. 11,454 కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నారు. నీకు అక్కడ అమరావతి రింగ్ రోడ్డు కూడా వస్తుంది 25,000 కోట్లతో. ఒక 16 రోడ్లు అంట ఈస్ట్ టు వెస్ట్, మెట్రో కావచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతుల లేఅవుట్స్ అన్నీ కూడా నీకు అభివృద్ధి చేస్తున్నారు 4,000 కోట్లతో. నీకు అక్కడ ఉన్న కొండవీటి వాగు రిజర్వాయరు, పాలెవాగు, మొత్తం వాటర్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు దానికి ఒక 2,500 కోట్లతో. అంటే ఇవాళ డెస్టినేషన్గా మారింది. ఇది ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఇవాళ అమరావతి మారుతున్న నేపథ్యంలో మొత్తం మెట్రో రైలు కూడా వస్తుంది. ఏది విజయవాడ మెట్రో 11,000 కోట్లు, విశాఖ మెట్రో అది కూడా ఒక 11,000 కోట్లతో. అటు విశాఖ ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఇటు అమరావతి అభివృద్ధి, మల్లవల్లి పారిశ్రామిక వాడ, రేపో మాపో అక్కడ అశోక్ లేలాండ్ ఓపెన్ అంటున్నారు, బస్ బిల్డింగ్ యూనిట్, అదొక 5,000 మందికి ఉపాధి. ఒక 183 కంపెనీలు అక్కడికి రాబోతున్నాయండి. ఇక్కడ మల్లవల్లి పారిశ్రామిక వాడకి మొత్తం. అటు ఒకవైపేమో తిరుపతి, అక్కడ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మొత్తం దేశంలో 10 మొబైల్ ఫోన్లు తయారైతే 5 ఫోన్లు అక్కడే. ఫాక్స్కాన్, డిక్సన్, సెల్కాన్, మొత్తం అక్కడ శ్రీ సిటీ సెజ్. నిన్న ఒక 15 రోజుల క్రితం ఏమో ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి అక్కడ శంకుస్థాపనలు కొన్ని ప్రారంభోత్సవాలు చేశారు. దగ్గర ఒక 12-13 కంపెనీలకి, మరో 18 కంపెనీలకి భూమి పూజ కూడా చేశారు. ఇవాళ శ్రీ సిటీ సెజ్లో నీకు ఉన్నటువంటి కంపెనీలన్నిటిలో సగం కంపెనీలు చంద్రబాబు తెచ్చినవే. అంటే ఇవాళ చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్గా, ఆయన ఇవాళ ముఖ్యమంత్రిగా నీకు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో మొత్తం పారిశ్రామికవేత్తలందరూ కూడా తరలి వస్తున్నటువంటి విధానం. అటు నారా లోకేష్, ఇటు చంద్రబాబు, అటు మరోవైపు పరిశ్రమల మంత్రి భరత్ కానీ ఒక సూపర్ 6 పాలసీలు తీసుకున్నారు. ఇది ఆ ఎంఎస్ఎంఈ పాలసీ, లేకపోతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తయారీ రంగంలో నీకు దగ్గర 10 లక్షల కోట్ల పెట్టుబడులు. అంటే ఉద్యోగాల ఇచ్చే సంఖ్యను బట్టి కూడా పాలసీ అంటే రాయితీ ఇస్తున్నారు కంపెనీలకని కూడా. దాన్ని బట్టే ఏది మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తే మీకు అంత రాయితీలు కల్పిస్తామంటూ ఒక రకమైనటువంటి పాలసీని ఒక దాన్ని తీసుకుని ప్రోత్సాహకాలు బయట రాష్ట్రాల్లో ఏమి ఇస్తారో వాటికన్నా ఒకటి ఎక్కువ మేము ఇస్తాం, భూమి ఇస్తాం, విద్యుత్ ఇస్తాం, అనే రాయితీలు ఇస్తామంటూ ఇప్పుడు 6 పాలసీలు ఇవాళ గేమ్ చేంజర్స్. ఏది సూపర్ 6 ఆ పాలసీల్లో నీకేంటి ఎలక్ట్రానిక్ పాలసీ, అందులో 5 లక్షల మందికి ఉపాధి అంటున్నారు. నీకు ఇవాళ టెక్స్టైల్ పాలసీ ఇచ్చారు నిన్నగాక మొన్న, దానిలో 2 లక్షల మందికి ఉపాధి అంటున్నారు. నెక్స్ట్ ఈ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ, పునరుత్పాదక ఇంధన వనరులు, అదే ఈ సోలార్, విండ్, నెక్స్ట్ గ్రీన్ అమోనియా, ఆ ప్లాంట్స్ అన్నీ కూడా. అది విశాఖపట్నంలో ప్రధానే ఎన్టీపీసీ నీకు 65,000 కోట్లతో దానికి రేపు ప్రారంభోత్సవం, అది ఆగినట్టుంది, పోస్ట్పోన్ అయింది. రేపు ఎప్పుడో నరేంద్ర మోడీ వచ్చి దానికి నీకు ప్రారంభోత్సవం కూడా అదే భూమి పూజ శంకుస్థాపన చేస్తారు. అటు ఆ రైల్వే జోను ఇది 2 కలిపి చేస్తారు అనుకుంటా. ఈ విధంగా ఇవాళ పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతోందంటే ఆంధ్రప్రదేశ్. ఇక రాబోయే 4.5 ఏళ్లలో నీకు ఇంట్రోలో ఇందాక నువ్వే చెప్పావు 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేది ఒక లక్ష్యం. 20 లక్షల మంది కంటే తొలి ఏడాదిలో 4 లక్షల మందికి కల్పించాలి. ఆ 4 లక్షల మందికి
ఇవాళ వీళ్ళు 6 నెలలు అయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక ఎంఓయూలు చేసుకున్నారు. ఇప్పటికే బోల్డ్ కంపెనీలు వచ్చిన నేపథ్యంలో 6 నెలల్లో ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు స్థాపించారు, పరిశ్రమల శాఖ ఒక నివేదిక తయారు చేయమని కూడా ప్రతి మంత్రిత్వ శాఖ ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వమన్నారు. రేపు 12వ తారీఖు మనకు అన్నీ కూడా బయటికి వస్తాయి. 6 నెలలు అవుతోంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రేపటి 12కి డిసెంబర్ 12కి. జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడతా ఉంటాడు, ఏదో రకంగా వీటిని అడ్డుకోవాలని చూస్తుంటాడు. మరి మైక్రోసాఫ్ట్ 25 ఎకరాలు కొందంటే బహుశా జగన్కి తెలియకుండా కొని ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.